యేసుక్రీస్తునందు అత్యంత ప్రియమైన ప్రేక్షకులకు క్రీస్తు యేసు శుభనామమున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ క్షేమంగా ఉన్నారు కదూ? ప్రభు యొక్క కృప మన ఎడల అనుదినము కూడా కృమ్మరించబడుతూ ఆయన ఆశీర్వాదానికి పాత్రులుగా మనల్ని చేస్తుంది. మన జీవితాల్లో మనకున్న యోగ్యతను బట్టి కాక క్రీస్తు కృప ద్వారా మనమందు ఈ రీతిగా సంతోషించి ఆయనను ఆరాధించగలుగుతున్నాం. ఈ సమయంలో ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. యేసే విమోచన ఈ కార్యక్రమం చూస్తున్న అనేకులు ఎంతో మేము దీవించబడుతున్నామని, ఎంతో ఆశీర్వదించబడుతున్నామని, కార్యక్రమాల ద్వారా మా ఆధ్యాత్మిక జీవితాలు తృప్తిపరచబడుతున్నాయని చాలా మంది చెప్తున్నటువంటి సాక్ష్యాలను బట్టి మేము ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాం, ప్రభు నామాన్ని ఘనపరుస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అనేక మందికి దీవెనకరమైన ఈ కార్యక్రమాన్ని మీరు అనేకులకు పరిచయం చేసి దేవుని వాక్యం అనేక మంది విని దైవాశీర్వాదం పొందేలాగా మీరు సహకరించాలని మీకు మనవి చేస్తున్నాను. మరొకసారి ఈ కార్యక్రమం ద్వారా మమ్మల్ని ప్రేమించి మీ గృహాల్లోనికి ఆహ్వానించినందుకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈనాటి వాక్య ధ్యానానికి సిద్ధంగా ఉన్నారు కాదు? దేవుని వాక్యాన్ని మీతో మాట్లాడటానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. దేవుడు తన వాక్కు ద్వారా తన ప్రజలతో మాట్లాడటానికి ఇష్టపడేటటువంటి వాడు. ఈ దినమందు ప్రభు మనతో మాట్లాడే అంశాన్ని మనం చూద్దాం. ఈ ప్రస్తుత దినాల్లో మనందరూ కూడా సిలువను గురించిన ధ్యానాలు మనం చేస్తూ ఉన్నాం. దేవుడు ప్రభు అయినటువంటి క్రీస్తు శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చి నరావతారిగా ఈ లోకములో జీవించి మన కొరకు మరణించి తిరిగి లేచినటువంటి యేసు ప్రభు ఆ సిలువ ఘట్టమును ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకు ఆ యొక్క సిలువను గురించి మనం ధ్యానం చేస్తున్నాం. అయితే సిలువను గురించి కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో పౌలు భక్తుడు సంఘానికి ఏం తెలియజేస్తున్నాడో ఒక్క మాట ఈ సమయంలో మీ దృష్టికి తీసుకురావాలని నేను ఆశిస్తున్నాను. దయచేసి వాక్యం వినేటటువంటి మీరందరూ కూడా బైబిల్ మీ దగ్గర ఉంచుకోండి, బైబిల్ తీసి చదవండి. ప్రభు మిమ్మల్ని ఏదైనా అంశాన్ని ప్రేరేపిస్తే దాన్ని రాసుకోండి, మరలా ధ్యానం చేయండి. ఇది మీ ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో బలాన్ని సమకూరుస్తుంది. సిద్ధంగా ఉన్నారు కదా? దయచేసి అందరూ కూడా బైబిల్ తీయండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. బహుశా ఈ వాక్యం మనందరికీ పరిచయమే. ముఖ్యంగా ఈ సిలువ దినాల్లో ఈ వాక్యాలను ధ్యానిస్తున్నటువంటి మన జీవితాల్లో ఈ వాక్యం చాలా సుపరిచితముగా మనకి కనిపిస్తుంటుంది. ఏమిటి ఆ వాక్యం? చదువుదాం, చూడండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. దేవుని వాక్యాన్ని మరలా నేను చదువుతున్నాను. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో సిలువ శక్తిగా పరిగణించబడుతోంది, లేదా ఆ సిలువ మన జీవితాలను శక్తివంతులుగా చేస్తుంది అనేటటువంటి భావాన్ని ఈ వచనంలో పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి తెలియచేస్తూ ఉంటాడు. కానీ ఈ వాక్యం నేను చెప్పడానికి గల ఆంతర్యం ఏమిటంటే, దినాలు మారుతున్న కొద్దీ, కాలాలు మారుతున్న కొద్దీ ప్రజల యొక్క దృక్పథాలు కూడా ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి కదా. ఇది వాస్తవం. మనం చూసేటటువంటి ప్రతి వస్తువు 10 సంవత్సరాల క్రితం ఏ వస్తువునైతే చూచామో ఆ వస్తువు అబ్బురపరిచేలాగా ఉంటుంది అప్పుడు, కానీ ఇప్పుడు చూస్తే దాని మీద చాలా చులకన భావం వస్తుంది. అలాగే సిలువను గురించి కూడా చాలా మంది జీవితాల్లో సిలువను గురించిన దృక్పథాలు మారిపోతున్నాయి. ఒకప్పుడు సిలువ అంటే భక్తితో దేవుణ్ణి మహిమపరచాలనే ఉద్దేశంతో ప్రభు మన పట్ల చూపిన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధించే ప్రజలు ఉండేవారు. కానీ దృక్పథాలు మారినటువంటి ఈ కాలములో చాలా మందికి సిలువ ఒక ఆచారంగా మిగిలిపోయింది, ఒక అలంకారంగా మిగిలిపోయింది. చాలా మందికి అదొక వేడుకగా మారిపోయింది. ఇది వాస్తవం కాదా? ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఒకసారి ఒక రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక సహోదరిని నేను కలవటం జరిగింది. ఆ సహోదరి యొక్క మెడలో ఒక సిలువ వేలాడుతూ ఉంది. నేను వెంటనే ఆమెతో మాట్లాడి, అమ్మా మీరు ఏ మందిరానికి వెళ్తారని అడిగితే నన్ను కొట్టలేదు కానీ కొట్టినంత పని చేసింది. నేను మందిరానికి వెళ్ళేలా కనిపించానా అని, సిలువ వేలాడుతుంది కదా, నేను దేవుణ్ణి ఆరాధించే వ్యక్తి అనుకున్నాను. కానీ ఆమె చెప్పిన మాట ఏమిటంటే, నా యొక్క మెడలో ఇంత అందమైన గొలుసు కేవలం అలంకారానికే తప్ప నేను విశ్వాసిని కాను అనే మాట చెప్పినప్పుడు నా హృదయం ఎంతగానో పగిలిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మందికి సిలువ అలంకారంగా ఉండిపోతుంది. మన గృహాలలో, మన యొక్క కార్లలో, ఎక్కడ పడితే అక్కడ ఒక అలంకారంగా దాన్ని
పెట్టుకుంటున్నాం. అందుకనే సిలువ మనకి శక్తిగా ఉండటం లేదురా, సిలువ యొక్క శక్తిని మనం గ్రహించలేనటువంటి వారముగా మనం మిగిలిపోతున్నాం. మన మధ్య నేను ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఆ యొక్క ఫంక్షన్లో ఆ కేక్ నేను చూడటం జరిగింది. ఆ కేక్ సిలువ ఆకారంలో ఉంచబడిన కేక్ నేను చూశాను. ఆ కేక్ కోస్తూ ఆ కేక్లో ఉన్న ప్రతి పీస్ తీసుకుని అందరూ కూడా సంతోషిస్తూ వారి యొక్క పెళ్లి రోజు వేడుకలు జరుపుకుంటూ ఉంటే అది హృదయాన్ని బ్రద్దలు కొట్టేటటువంటి పరిస్థితులు అక్కడ మనం చూడగలుగుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మందికి అదొక వేడుకగా, ఒక అలంకారంగా, ఒక ఆచారంగా మిగిలిపోయింది. అందుకనే దేవుని వాక్యములో చెప్పబడి ఉన్నటువంటి ఆ శక్తిని మనం పొందలేనటువంటి వారముగా ఉండిపోతున్నాం. కానీ సిలువను ఆరాధించేవారు, సిలువను గురించినటువంటి మాటను ధ్యానించే వారి జీవితంలో అది నశించుచున్న వారికి వెర్రితనమేమో కానీ రక్షించబడి ఉన్న మనకు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఆ సిలువను ఆరాధించే ప్రతి వారికి కూడా అది దేవుని శక్తి అయి ఉన్నది అని దేవుని వాక్యములో రాయబడుతోంది. ప్రియ దేవుని బిడ్డలారా, సిలువ నీకు ఆచారంగా ఉందా? చాలా మంది అలవాటు కొద్దీ 40 రోజులు ప్రార్థనకి వెళ్ళాలనుకుంటారు. ఏదో అలవాటు కొద్దీ చాలా మంది మన శరీరాన్ని బరువు తగ్గించుకోవడం కోసం ఆహారాన్ని మానేసేటువంటి వారు చాలా మంది ఉన్నారు. మన మధ్య నేను మాట్లాడినటువంటి ఒక సహోదరుడితో కలిసి, బ్రదర్ ఈవినింగ్ భోజనం చేద్దామంటే ఆయన అన్నారు, నేను ఈ 40 రోజులు ఈవినింగ్ భోజనం చేయను సార్ అన్నాడు. ఏమండి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నానంటే, లేదు బ్రదర్ ఎలాగో లెట్ డేస్ కలిసి వచ్చినాయి కదా, నేను కూడా ఓవర్ వెయిట్ అయిపోతున్నాను, కొద్దిగా తగ్గినట్టు ఉంటుంది అని. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది దృక్పథాలు వారికి అనుకూలంగా మారిపోతున్నాయి. కానీ సిలువను గురించిన అలాంటి దృక్పథాలు మనలో ఉంటే అది చాలా అవమానకరమైనటువంటిది. ఆచారంగానో అలవాటుగానో లేకపోతే మనం వేడుకగానో అలంకారంగానో ఉంటే సిలువ యొక్క శక్తిని మనం పొందలేం. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఆ సిలువ మనకు శక్తి అయి ఉన్నది. మనం శక్తివంతులముగా ఉన్నట్లుగా యేసు ప్రభు కల్వరి సిలువలో మన కొరకు ప్రాణం పెట్టాడు. ఈ యొక్క సమయంలో దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, సిలువ నీ జీవితానికి శక్తిగా ఉండాలంటే మనం ఏం చేయాలో మనం చూద్దాం. అందుకనే దేవుని వాక్యంలో ఒక మాట రాయబడుతుంది, ఇలా సిలువను గురించిన ధ్యానాలను అలంకారంగా వేడుకగా ఆచారంగా చేసేవాని గురించి ఫిలిప్పీలకు రాయబడినటువంటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో రాయబడిన వచనం ఏమిటంటే, అనేకులు సిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారని దేవుని వాక్యం రాయబడుతుంది. ఈ మాట మనం అంగీకరించడానికి ఇష్టపడం. సిలువ అంటే నాకు గౌరవం అండి, సిలువ అంటే నాకు ప్రేమ అండి, సిలువని గురించిన ధ్యానం నాకు ఇంపైనటువంటిది అని మనం మాట్లాడుతుంటాం. కానీ నీ క్రియలు సిలువను గణపరిచేవారిగా ఉంటున్నావా, నువ్వు అవమానపరిచేవారిగా ఉంటున్నావా అనేది తెలియచేస్తుంది. అలంకారంగా నువ్వు కనుక సిలువను ఉపయోగించుకుంటుంటే, వేడుకగా దాన్ని వాడుకోవాలనుకుంటే, ఆచారంగా నువ్వు సిలువను గురించిన ధ్యానాలు చేయాలనుకుంటే, దేవుని వాక్యంలో ఫిలిప్పీ 3:18 అంటాడు, మీలో అనేకులు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. మనం సిలువకు శత్రువులుగా నడుచుకోవటానికి ఇది సమయం కాదు. ఏది ఎప్పుడూ కూడా దాని గురించి సాహసం చేయవలసిన పని లేదు. సిలువనుకు మనం శత్రువుల నడిచిన కొద్దీ మనం బలహీనమైపోతుంటాం. మన జీవితాల్లో ఓటమి పాలైనటువంటి వారంగా ఉంటాం. మన జీవితాల్లో ఎటూ తోచనటువంటి స్థితిలో ఉన్న వారంగా ఉంటాం. కానీ ఎప్పుడైతే సిలువ యొక్క శక్తిని నీవు పొందుకుంటావో ఆ సిలువ శక్తి మీ జీవితాన్ని ఆశీర్వదిస్తుంది, నూతనమైన దృక్పథంలోనికి నీ జీవితాన్ని మారుస్తుంది అని చెప్పడానికి నేను సందేహించను. ప్రియ దేవుని బిడ్డలారా, అట్టి శక్తి నీవు పొందుకోవాలంటే ఏం చేయాలో వాక్యంలో నుంచి కొన్ని మాటలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మొదటిగా మనం సిలువను మోసేవారముగా మనం ఉండాలి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం ఏమి రాయబడుతుంది ఇక్కడ? ఎవడైనను నన్ను వెంబడింపగోరినెడలా తనను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడించాలి, నా సిలువను మోయాలి అనే భావాన్ని ఆ యొక్క వచనంలో వ్రాయబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వింటున్నారు కదూ? దేవుని యొక్క సిలువను మోసేటటువంటి వారముగా మనం ఉండాలి. అనగా ఏంటి దీని భావం? మనం కూడా ఒక చెక్కను తయారు చేయించుకొని మనం భుజాల మీద మోయటం దాని యొక్క భావం కాదు. సిలువను మోయుట అనేటటువంటి ఈ మాటను చెప్తున్నటువంటి మనము ఆ మోసేవాడు, క్రీస్తును వెంబడించేవాడు అనుదినము తన సిలువను ఎత్తుకోవాలి, అనుదినము సిలువను మోసేవాడిగా ఉండాలి. దానికి ఒక గుణ లక్షణాన్ని చెప్పాడు ఏమిటంటే తగ్గించుకునేటటువంటి వారై ఉండాలి. సిలువను మోసేవారు తగ్గింపు స్వభావం కలిగిన వారు మాత్రమే సిలువను మోయగలరు. సిలువ మోయటం అంటే సిలువ ఏం మోసాడు? ఇతరుల యొక్క భారాన్ని యేసు ప్రభు మోసాడు. హీఈస్ హ్యావింగ్ కన్సర్న్ టువర్డ్స్ ది పెరిషింగ్ పీపుల్. నశించిపోతున్న ప్రజల పట్ల అయినటువంటి భారాన్ని క్రీస్తు ప్రభు మోసాడు. ఇతరుల యొక్క భారాన్ని మోయటానికి మనకి ఎంత తగ్గింపు కావాలి, ఎంత నిస్వార్థమైనటువంటి జీవితం కావాలి. సిలువను మోసేవాడు తనను తాను తగ్గించుకోవటం అంటే తన స్వార్థాన్ని విడిచిపెట్టిన వాడే తనను విస్మరించుకొని ఇతరుల కొరకు ఆలోచించగలిగినటువంటి వాడిగా ఉంటాడు. తన యొక్క ఆశలను
చంపుకొని ఇతరుల యొక్క క్షేమాన్ని కోరుకునేటటువంటి వాడిగా ఉంటాడు. ఒక వ్యక్తి తను తగ్గించుకుంటే తప్ప ఇలాంటి లక్షణాన్ని కలిగి ఉండలేడు. అందుకనే సిలువను మోసేటటువంటి వాడు, యేసుని వెంబడించేవాడు అనుదినము సిలువ మోయాలి. అనగా అనుదినము ఇలాంటి లక్షణాన్ని కలిగిన వారముగా మనము ఉండాలి అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. రెండవదిగా మనం చూసినట్లయితే సిలువను గురించిన జ్ఞానమును కలిగినటువంటి వారముగా మనము ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు అనేకులు అనవచ్చు, అయ్యా మేము ఇన్ని సంవత్సరాలుగా ప్రార్థనకు వస్తున్న సిలువ గురించి మాకు తెలియదు అంటారా? సిలువ మాకు తెలుసు, అందులో ఉన్న మర్మాలు తెలుసు, అందులో ఉన్న చరిత్ర మాకు తెలుసు. నిజమే, చాలా వాస్తవం. ఈరోజు సిలువ మీద వ్రాయబడినటువంటి మాట INRI అంటే ఏంటో చాలా మందికి తెలుసు. సిలువ ఎంత ఎత్తు సిలువ ఉపయోగించారో చాలా మందికి తెలుసు. వెడల్పు ఎంత ఉందో తెలుసు, ఏ చెక్క వాడారో తెలుసు, ఎంత బరువు ఉందో తెలుసు, యేసుక్రీస్తు ఎంత దూరం నడిచాడో కొలుస్తున్నాను. కానీ సిలువను గురించిన చారిత్రాత్మకమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నాం తప్ప సిలువలో ఏం జరిగిందో అనేటటువంటి జ్ఞానాన్ని మాత్రం మనం కలిగినటువంటి వారంగా లేము. నేను నిన్న ప్రయాణం చేస్తుంటే ఒక ప్రయాణ మధ్యలోనే ఆగినటువంటి ఒక కుట్లో ఒక పాట విన్నాను. ఆ పాట యొక్క భావం సిలువను గురించిన పాట పాడుతున్నారు ఒక ఆయన. ఆ గీతాన్ని నేను వింటూ ఉన్నప్పుడు ఆ గీతంలో రాసినటువంటి భావం ఏమిటంటే, దేవుని యొక్క మాటను తిరస్కరించిన నీవు పొందితివి కదా అనేకమైనటువంటి శ్రమలు అనే భావాన్ని రాశారు. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఈ పాట రాసినప్పుడు ఎలా రాశారు, పాడినప్పుడు ఎలా రాశారు అనిపించింది. క్రీస్తు ఆజ్ఞను తృణీకరించి లేదా దేవుని మాటను తిరస్కరించితివి కదా, అందుకే కదా నీకు ఈ గాయములు అని పాడుతూ ఉంటే సిలువను గురించి ఏం అర్థమైందని పాట రాశారు అని అనిపించింది నాకు. చాలా మంది జీవితాల్లో సిలువల గురించి మాట్లాడుతున్నాం, సిలువల గురించి పాటలు రాస్తున్నాం, కానీ సిలువలో ఏం జరుగుతుందో అర్థమైందా? సిలువలో ఏం చేశాడో ప్రభు నీకు అనుభవపూర్వకమైన జ్ఞానం ఉందా? ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని వాక్యాన్ని చెబుతూ ఉన్నా, పాటలు రాస్తూ ఉన్నా, మనము క్రీస్తు ప్రభువుని గురించి పూర్తి అవగాహన కలిగిన వారుగా దాన్ని చేస్తే మంచిదని ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సిలువను గురించిన జ్ఞానమును మనం కలిగినటువంటి వారముగా మనము ఉండాలి. సిలువలో ఏం జరిగింది? సిలువలో దేవుడు మనుష్యునితో లేదా మనుష్యుడు దేవునికి తెగిపోయినటువంటి సంబంధం మరలా పునర్నిర్మించబడింది. మనుష్యుని యొక్క పాపము సంపూర్ణంగా క్షమించబడింది. ఇదివరకు పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే మనుష్యుడు చేసిన తప్పుకు ప్రతిగా ఒక గొర్రెనో మేకనో పావురమునో తాను చేసే అతిక్రమణకు అనుగుణంగా దాన్ని తీసుకెళ్లి బలర్పించినప్పుడు ఆ రక్తము చిందించబడినప్పుడు వాని పాపములు కప్పబడ్డాయి తప్ప వాని పాపములు తీసివేయబడలేదు. కానీ ఈ యొక్క సమయంలో మనం చూసినప్పుడు యేసు ప్రభు సిలువలో తన ప్రాణాన్ని అర్పించినప్పుడు ఆ చిందించబడినటువంటి ఆ యొక్క క్రీస్తు యేసు యొక్క రక్తము మనుష్యుని యొక్క ప్రతి పాపము నుంచి వారిని విడిపించింది అని సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మన పాపములు ఇప్పుడు కప్పబడలేదు, కానీ మన పాపములు తీసివేయబడ్డాయి. తూర్పు నుంచి పడమటకు ఎంత ఎడమునో మీకును మీ అతిక్రమములు ఎంత ఎడమును కలుగు చేశాడు. నిజమే, తూర్పు ఎడము కలుసుకోవటం జరుగుతుందా? ప్రియ దేవుని బిడ్డలారా, ఇది కూడా అంతే వాస్తవం. యేసుక్రీస్తు యొక్క రక్తము చేత కడగబడిన ప్రతి పాపము కూడా ఇక ఎన్నటికీ కూడా నేరారోపణ కానీ మన మీద దోషారోపణ చేయడానికి కూడా వీలు లేనంతగా దేవుడు మనను పరిశుద్ధపరిచాడని తెలియచేయడానికి నేను సంతోషిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకములో ప్రతి వ్యక్తి కూడా సంబంధాలు కలిగి ఉండాలని కోరుకుంటాడు. భర్త భార్య పట్ల ఇద్దరు చక్కని సంబంధం కలిగి ఉండాలని కోరుకుంటారు. ఎవరు గొడవలు కోరుకోరు. స్నేహితుల మధ్య సహకారం, చక్కని సంబంధం ఉండాలని కోరుకుంటారు. మనం జీవించే సమాజంతో చక్కని సంబంధం ఉండాలని కోరుకుంటారు. కానీ విచారం ఏమిటంటే మానవ సంబంధమైనటువంటి ఈ సంబంధాలన్నింటిలో సహవాసాన్ని, మంచితనాన్ని కోరుకుంటున్నాం. కానీ మనల్ని సృష్టించి దేని నిమిత్తమైతే సృష్టించాడో ఆ దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి మనము ఆ దేవునితో సమాధాన పరచబడలేకపోతున్నాం. అందుకే యెషయా ప్రవక్త అంటాడు, రండి మన వివాదములను తీర్చుకుందుము అని దేవుని యొక్క వాక్యం ద్వారా ఆయన పిలుపునిస్తున్నాడు. ఈ సమయంలో నీవు అనేక మందితో సంబంధాలు కలిగి ఉండి గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నా నువ్వు అనుకోవచ్చేమో, కానీ దేవునితో నీ సరైన సంబంధం ఉన్నదా అని ప్రశ్నిస్తున్నాను. సిలువలో యేసు ప్రభు చేసిన ప్రక్రియదే దేవునితో తెగిపోయినటువంటి ఆ సంబంధాన్ని దేవుడు మరలా పునర్నిర్మించడానికి పాపం అనే అడ్డుగోడను క్రీస్తు రక్తము ద్వారా కడిగి మనల్ని దేవునితో సమాధాన పరిచాడు. అందుకనే ఈ దినమందు నీవు నేను దేవునితో మాట్లాడగలిగినటువంటి అనుభవాన్ని కలిగినటువంటి వారంగా మనం ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, సిలువ మన పాపములను క్షమించింది. సిలువ
మనల్ని దేవునితో సమాధానపరిచింది. అంతేకాకుండా దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే సిలువలో యేసు శిక్షించబడ్డాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేని కొరకు శిక్షించబడ్డాడు సిలువలో యేసు ప్రభు? సిలువలో యేసు శిక్షించబడ్డ కారణం ఏంటంటే మనము క్షమించబడినట్లుగా. యేసు మన పాపములు క్షమించాడంటే దానికి ఆయన శిక్షను అనుభవించాడు. ఆ శిక్ష మన మీద వేసి ఉన్నట్లయితే పాపములకు కలిగిన శిక్ష మన జీవితాల్లో దాన్ని తట్టుకోలేనటువంటి వారముగా ఉండేవారం. ఎందుకంటే మనం చేసిన అతిక్రమాలు అంత విస్తారమైనటువంటివి. మీ పాపములు ఎర్రని కెంపు వలె ఉన్నను వాటిని హిమమంతా తెల్లగా చేస్తాను అనగా 2 కాంట్రడిక్షన్స్ అక్కడ. రెండు కూడా 2 ఎక్స్ట్రీమ్స్, ఎర్రనిది తెల్లనిది. రెండు కూడా రంగు మార్చబడాలంటే అది చాలా కష్టతరమైనటువంటి పని. అలాగే మన భయంకరమైన పాపపు జీవితము పరిశుద్ధమైనదిగా మార్చబడాలంటే ఒక శక్తివంతమైన ప్రక్రియ జరగాలి. ఆ శక్తివంతమైన ప్రక్రియ అనగా పాపమునకు శిక్ష వేయబడాలి. ఆ శిక్ష క్రీస్తు సిలువలో భరించాడు కనుకనే మనము క్షమించబడ్డాం. అది సిలువలో జరిగినటువంటిది. యేసు శిక్షించబడ్డాడు, మనము క్షమించబడ్డాం. సిలువలో యేసు ప్రభు గాయపరచబడ్డాడు, మనము స్వస్థపరచబడ్డాం. సిలువలో క్రీస్తు దరిద్రుడిగా మార్చబడ్డాడు, మనము ధనవంతులముగా చేయబడ్డాం. సిలువలో యేసు ప్రభు తృణీకరించబడ్డాడు, మనము దేవుని కుమారులుగా అంగీకరించబడ్డాం. సిలువలో యేసు ప్రభు అవమానపరచబడ్డాడు, దేవుని మహిమను మనం పొందినట్లుగా దేవుడు దానికి ఇష్టపడ్డాడు. ప్రియ దేవుని ద్వారా సిలువ ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని మన జీవితాల్లోనికి తీసుకొచ్చిందో ఈ సమయంలో మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కనుక మనందరి జీవితాల్లో కూడా సిలువను గురించిన జ్ఞానాన్ని కలిగిన వారంగా మనము ఉండాలి. కేవలం ఆచారంగానో అలవాటుగానో అలంకారంగానో కాక సిలువను గురించిన జ్ఞానాన్ని కలిగిన వారముగా ప్రభువును ఆరాధిద్దాం, దేవుని నామాన్ని మహిమపరచుదాం. మూడవదిగా మనం చూసినట్లయితే సిలువను ఆచరించే వారంగా మనము ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, సిలువను ఆచరించే వారముగా మనం ఉండాలి. 3 విషయాలు నేను చెప్పాను ఇప్పటికి. మొదటిది, సిలువను మోసేవారముగా ఉండాలి. రెండవది, సిలువను గురించిన జ్ఞానాన్ని కలిగిన వారిగా ఉండాలి. మూడవది, సిలువను ఆచరించే వారిగా ఉండాలి. దేనికి? సిలువ యొక్క శక్తిని మనము పొందుకోవటానికి. యేసు యొక్క సిలువను ఆచరించడం అంటే ఏంటి? సిలువలో జరిగిన ప్రక్రియను ఎరిగినటువంటి మనము ఆ ప్రక్రియ అంతా చేయడానికి గల కారణం ఏంటంటే క్రీస్తు ప్రేమ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాలని యోహాను సువార్త 3:16లో మనం చదువుతున్నాం. ఎంతో అనే మాటకు దాని అర్థం ఏమిటి అనేది మనం పరిశీలన చేయాలనుకుంటే యేసు సిలువను చూడవలసిందే. యేసు మనుషుల్ని ఎంతగా ప్రేమించాడు. మనుషుని యొక్క ప్రేమ చూడండి. ఒక భర్త భార్యను ప్రేమించిన, భార్య భర్తను ప్రేమించిన తన ప్రాణానికి మించి ప్రేమించడు. తాను చనిపోకుండా ఉంటూ తను బ్రతికించడానికి ఇష్టపడతాడు తప్ప తాను చనిపోయే తనను బ్రతికించాలనుకునేవాడు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. అలా చేయాలంటే ఆ వ్యక్తికి ప్రేమ ఉండాలి. ఈ లోకంలో మనం చూస్తున్న ఈ సంబంధ బాంధవ్యాలలో ఎంతో మంది పట్ల ప్రేమను కలిగి ఉంటున్నారు, కానీ ఎవరికి ప్రాణం పెట్టే ప్రేమ లేదు. కానీ సిలువలో యేసు ప్రభు తన యొక్క ప్రేమకు అంతులేనటువంటిదిగా మన మధ్య చూపించినట్లుగా మనం చూస్తున్నాం. సిలువను ఆచరించేవాడు ప్రేమను కలిగిన వాడిగా ఉండాలి. మనం ప్రేమించే ప్రేమ ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు కండిషన్స్. చాలా కండిషన్లకు లోబడి ఉంటుంది. నాకు ఇది చేస్తే అది చేస్తాను, నాకు ఇది ఇస్తే నేను అతన్ని ప్రేమిస్తాను. చాలా మంది ఈ రకమైన అనుభవాలు కలిగిన వారిగా ఉంటున్నారు. కానీ దేవుని వాక్యం పేరట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ నిస్వార్థమైనటువంటిది. దేవుని యొక్క ప్రేమ ఏ విధమైనటువంటి హద్దులు లేనటువంటిది. కనుక అట్టి ప్రేమను యేసు ప్రభు సిలువలో చూపించాడు. సిలువను ఆరాధిస్తున్న మనం, సిలువను ధ్యానిస్తున్నటువంటి మనము ప్రేమను ఆచరించే వారంగా మనం ఉండాలి. ఈరోజు సిలువ ధ్యానాల్లో వాక్యాన్ని ధ్యానిస్తున్నాము, కానీ ఆ ప్రేమ అనే లక్షణం మన హృదయంలోకి వస్తుందా? చాలా మంది తల్లిదండ్రులను ప్రేమించలేనటువంటి వారు ఉంటున్నారు, తన భార్యను ప్రేమించలేని వారు ఉంటున్నారు, తన భర్తను ప్రేమించలేని వారు ఉంటున్నారు. బిడ్డలు వారి యొక్క తల్లిదండ్రులు వారి బిడ్డలను ప్రేమించలేని వారు ఉంటున్నారు. ఈ మధ్యన వార్తల్లో మనం చూస్తుంటే బిడ్డలు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం చాలాసార్లు మనం చూసాం, కానీ తల్లిదండ్రులను పిల్లలను చంపేయడం కొత్తగా ప్రారంభమైంది కదా. మన వార్తాపత్రికలో చూస్తూ ఉన్నాం. ప్రతి సంబంధాల్లో కూడా ప్రేమ చల్లారిపోతుంది. అక్రమం విస్తరించడం చేత ప్రేమ చల్లారిపోతుంది అని దేవుని వాక్యంలో రాయబడుతుంది. నిజమే, ఎక్కడ చూసిన అక్రమమే తప్ప దేవుని ప్రేమ లేదు. కనుక సిలువను ఆచరించేవాడు ప్రేమించగలిగిన వాడిగా ఉండాలి. అంతేకాకుండా సిలువను ఆచరించేవాడు
క్షమించగలిగిన వాడిగా ఉండాలి. సిలువలో మనకు దొరికింది ఏమిటి అంటే క్షమాపణ. ప్రియ దేవుని బిడ్డలారా, క్షమించబడటం ఎంత ఆశీర్వాదమో క్షమించటం దానికి మించినటువంటి ఆశీర్వాదం. క్షమించే అవకాశం నీకు రావటం అనేది శ్రేష్టమైన ధన్యతగా భావించండి. నీ శత్రువును సహితము క్షమించండి. తన్ను చంపటానికి ప్రయత్నం చేస్తూ సిలువకు అప్పగించి తన కొరడాలతో కొట్టి గాయపరిచినటువంటి వారిని చూసి చేస్తుంటున్నాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు అని ప్రార్థన చేశాడు. ఈరోజు మనం క్షమించలేకపోతున్నాం కదూ. దయచేసి ప్రియ దేవుని బిడ్డలారా, సిలువ ధ్యానాలను ధ్యానిస్తున్న మనము క్షమాపణ గుణాన్ని కలిగిన వారముగా ఉంటూ సిలువను ఆచరించే వారిగా ఉండాలని ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నాలుగోదిగా మనం చూసినట్లయితే సిలువను ప్రకటించే వారిగా మనము ఉండాలి. నేను సిలువ మన జీవితాల్లో శక్తి కావాలంటే ఏం చేయాలని నేను చెప్తున్నాను. మొదటిది, సిలువను మోసేవారంగా ఉండాలి. రెండవది, సిలువను గురించిన జ్ఞానం కలిగిన వారిగా ఉండాలి. మూడవది, సిలువను మనము ఆచరించే వారిగా ఉండాలి. నాలుగవదిగా, సిలువను ప్రకటించేటటువంటి వారముగా మనము ఉండాలి. చాలా మంది సిలువను మనం ధ్యానం చేస్తున్నాం కదా, దాన్ని ప్రకటించే వారిగా ఉండట్లేదు. ఎందుకు ఉండట్లేదంటే మనం సిలువను మోసేవారిగా ఉండట్లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏ సిలువ అయితే మనం మోస్తున్నామో, ఏ జ్ఞానాన్ని అయితే సిలువను గురించి మనం కలిగి ఉన్నామో, ఏ విధమైనటువంటి ఆచరణ అయితే మనం సిలువను గురించి ఆచరిస్తున్నామో దానిని ప్రకటించే వారిగా ఉండాలి. ఏదో నామకార్థంగా మాట్లాడటం కాదు. సిలువను ప్రకటించడం అంటే ఏమిటి అంటే, మనం ఏ సిలువను మోస్తున్నామో, మనం ఏ సిలువను గురించిన జ్ఞానాన్ని అనుభవపూర్వకంగా కలిగి దాని యొక్క మేలు పొందామో, మనము ఏ విధమైనటువంటి సిలువను ఆచరిస్తున్నామో దానిని ప్రజలకు ప్రకటించినప్పుడు సిలువ నీకు శక్తి అయినట్లుగా ప్రపంచానికి శక్తిగా మారుతుంది. ఈరోజు ప్రపంచంలో చాలా మంది శక్తిహీనులుగా ఉంటున్నారు, బలహీనులుగా ఉంటున్నారు. వారు శక్తితో నింపబడటానికి ఒకే ఒక కారణము, క్రీస్తు సిలువ వారి జీవితాల్లో స్థాపించబడాలి. కలువరి సిలువలో ప్రభువైన యేసుక్రీస్తు కార్చిన రక్తము ద్వారా కడుగబడిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా శక్తివంతులుగా మారుతాడు. వారి గాయములు కట్టబడతాయి, వారి పాపములు క్షమించబడతాయి, వారి యొక్క దుఃఖము తీసివేయబడి సంతోషంగా ఉంటుంది. ఆ సంతోషకరమైన దీవెన నీకు కావాలంటే ఈరోజే యేసు సిలువలో మరణించిన క్రీస్తును నీ హృదయంలోకి చేర్చుకోండి. ఆ సిలువలో ఉన్నటువంటి ప్రేమను ఆచరించండి. ఇతరులను క్షమించే మనసు కలిగిన వారిగా ఉండండి. సిలువను గురించి జ్ఞానాన్ని కలిగి సిలువను ప్రకటిద్దాం. అట్టి దీవెన చేత సిలువ ధ్యానాల్లో మనం ముందుకు సాగుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను. దయచేసి తల్ల ఉంచండి, కళ్ళు మూసుకొని మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రభు నమ్మదగినటువంటి వాడు, ఆయన కార్యాలు అద్భుతమైనటువంటివి. ఆయన ఎందుకు వచ్చిన వారు ఎవరిని త్రోసివేయడు. నీ విశ్వాసం తేకివిస్తే ప్రభు నీ ప్రార్థన వింటాడు, నిన్ను స్వస్థపరుస్తాడు. ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకొని ఏకీభవించండి. దయగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రం. ఈ సమయంలో మీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నాం. యేసే విమోచనని ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ప్రేక్షకుని దీవించండి. మీ వాక్యములో మీరు చెప్పబడిన సత్యాలు మేము గ్రహించి ప్రభు వాక్యానుకూలంగా ప్రభు మేము జీవిస్తూ సిలువను మోసేవారముగా, సిలువను ప్రకటించే వారముగా, సిలువను గురించిన జ్ఞానం కలిగిన వారముగా, సిలువను ఆచరించే వారంగా ఉంటూ ప్రభు సిలువ యొక్క శక్తిని మేము పొందుకొని అనేకులను శక్తివంతులుగా చేయడానికి సహాయం చేయండి. ఈ కార్యక్రమం చూస్తున్న అనేకుల్లో ప్రభు రక్షణ లేని వారైనట్లయితే ప్రభు నీవు కలువరి సిలువలో కార్చి నీ రక్తములో కడిగి వారి పాపములు క్షమించి ప్రభు నీ రక్షణ వారికి దయచేయండి, నీ స్వస్థత వారికి దయచేయండి. నిన్ను రక్షకునిగా కలిగి ఉంటుకో వారి హృదయాలు తెరవండి ప్రభు. నీ కృపలో జ్ఞాపకం చేసుకొని కార్యక్రమం చూస్తున్నటువంటి బిడ్డల్లో ప్రభు వారి కుటుంబాల్లో కానీ వారి యొక్క ఇరుగు పొరుగు వారి మధ్య కానీ ప్రభు పరీక్షలు రాస్తున్న యవన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రతి బిడ్డను మీరు దర్శించండి, మీ జ్ఞానమును వారికి దయచేయండి, జ్ఞాపక శక్తిని వారికి దయచేయండి, మంచిగా పరీక్షలు రాయగలే జ్ఞానమును వారికి ఇవ్వండి, మంచి ఆరోగ్యాన్ని వారికి దయచేయండి ప్రభు. మంచి ఉత్తీర్ణతతో పాస్ అయిన నామాన్ని మహిమపరచుటకు సహాయం చేయండి. కార్యక్రమం చూస్తున్న ప్రతి వారిపై మీరు దేవుని నడిపించి మీరే మహిమ పొందమని యేసు దివ్య నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సమాధానం మనందరికీ తోడి నడిపించునుగాక. ఆమేన్. మీ అందరికీ ఒక ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియచేయడానికి ఈ సమయంలో సంతోషిస్తూ ఉన్నాను. ప్రభువు నాకు ఇచ్చిన దర్శనం బట్టి ఏలూరు పట్టణంలో కర్మేల్ ఇంగ్లీష్ మీడియం బైబిల్ కాలనీని స్థాపించి అనేక మంది యువతి యువకులను దేవుని కొరకు సిద్ధపరచాలనేటువంటి కృపను దేవుడు నాకు ఇచ్చినందుకు నేను దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఇప్పటికే అనేక మంది యువతి యువకులు కర్మేల్ బైబిల్ కాలేజ్ అని తనిఖీదై దేశ నలుమూలలా దేవుని చేత బలముగా వాడబడుచున్నారు. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఈ కర్మేల్ ఇంగ్లీష్ మీడియం బైబిల్ కాలేజ్ నందు GTH 2 సంవత్సరములు,
అలా BTH 3 సంవత్సరాల కోర్సు నిర్వహించుతున్నామని తెలియచేటకు సంతోషిస్తున్నాం. ఈ కళాశాలలో ఆత్మీయ వాతావరణం, చక్కని వసతులు, 12,000 పుస్తకాలతో మంచి లైబ్రరీ, అనుభవనీయులైన అధ్యాపకులు మరియు స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ కంప్యూటర్స్ నందు ప్రత్యేకమైన శిక్షణ ఇవ్వబడుతుంది. కనుక ఈ యొక్క మంచి అవకాశాన్ని సద్వినియోగపరచుకొని దేవుని సేవ కొరకైన పిలుపు, మారు మనసు కలిగి ఉన్నట్లయితే ఈ సేవ కొరకు సిద్ధపడటానికి మమ్మల్ని సంప్రదించండి. అప్లికేషన్స్, ప్రాస్పెక్టస్ కొరకు ఈ క్రింది చిరునామాకు సంప్రదించండి. మా అడ్రస్ పాస్టర్ ఎబెనేజర్ శాస్త్రి, ప్రిన్సిపల్, కర్మేల్ బైబిల్ కాలేజ్, డోర్ నెంబర్ 24C-4-22, ఫత్తేబాద్, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్స్ 9002665527 లేదా 9849632014. ఈ ఫోన్ నెంబర్లకు సంప్రదించండి, వివరాలు పొందండి. రండి, దేవుని కొరకు సిద్ధపడదాం, కలిసి పని చేద్దాం, దేవుని రాజ్యాన్ని నిర్మిద్దాం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు గృహాల్లో ఉండి వాక్యం నేర్చుకోవాలని కోరుకుంటున్నారా? దేవుని వాక్యంలో పరిపూర్ణమైన జ్ఞానం కావాలని కోరుకుంటున్నారా? మీ అందరి కొరకు ప్రభు నాకు ఇచ్చిన దర్శనం బట్టి మనం అందరం కలిసి సువార్త పని చేయాలని, ఒక సువార్త ఉద్యమంగా చేయటం కొరకు బైబిల్ కరస్పాండెన్స్ కోర్సును ప్రారంభించాం. గత సంవత్సరంలో 896 మంది కోర్సులో పాల్గొని దైవ దీవెనలు పొందారు. మరలా ఈ సంవత్సరం కనీసం 2,000 మందిని ఈ కోర్సు ద్వారా దేవుని సేవ కొరకు ఆయుత్తపరచాలని మేము కోరుకుంటున్నాం. మా వద్ద 12 మాసములు 18 మాసాలతో కూడినటువంటి బైబిల్ కరస్పాండెన్స్ కోర్సును మేము అందిస్తున్నాం. తెలుగు మీడియంలో ఉంటుంది. ఏ పరీక్షలు లేవు, మీరు ఎక్కడికి రావాల్సిన పని లేదు. మీ గృహాల్లో ఉండి చదువుకొని మాకు జవాబులు రాసి పంపిస్తే చాలు. దానికి గాను ప్రతి నెల 300 రూపాయలు చెల్లించినట్లయితే మీకు నోట్స్ పంపించబడుతుంది. పూర్తి చేసిన వారికి చక్కని సర్టిఫికేట్, 18 నెలలు పూర్తి చేసిన వారికి BTH, 12 నెలలు పూర్తి చేసిన వారికి DTH సర్టిఫికెట్ ఇవ్వబడుతుంది. ఈ సదావకాశాన్ని సద్వినియోగపరచుకొని ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క దీవెనలు పొంది ప్రభు పని కొరకు ఆయుత్తపడాలని మీకు మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. పరమ జీవము పాపులకిచ్చెడి యేసే విమోచన, యేసే విమోచన, యేసే విమోచన, యేసే విమోచన, యేసే విమోచన. పరమున నిన్ను చేర్చలేవు. నీ శక్తియుక్తులు ఆచార క్రియలు పరమున నిన్ను